హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అండి. మనం ఎక్కడికైనా సడన్గా వెళ్ళాల్సి వచ్చినా లేదా ఏదైనా హెల్త్ బాగోకపోయినా సరే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మనం ఇలాగా చట్నీ పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకి ఎప్పుడు కావాల్సితే అప్పుడు కొంచెం తీసుకుని రెడీగా మనం ఒకవేళ మనం లేకపోయినా కానీ వాళ్ళ మట్టుకు వాళ్ళైనా కానీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం కూడా ఎక్కడికన్నా పనికి ఏదైనా ఆఫీసు మీద అలా ఆఫీస్ కట్టి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా సడన్గా మనకి తొందరగా మనకి ఫాస్ట్గా పని ఎక్కువ లేకుండా అప్పటికప్పుడు చట్నీ కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ చట్నీ అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా కూడా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక బాండి పెట్టి దాంట్లో నేనైతే ఒక 1/2 కిలో పల్లీలు వేసానండి. 1 కప్పు పల్లీలు. ఆ పల్లీలు దోరగా ఏగేంత వరకు బాగా వేపుకోవచ్చు. మీకు మరీ బాగా ఏగడం ఇష్టం లేదు అని అనుకుంటే కొంచెం కలర్ మారేటప్పుడు తీసేసుకోవచ్చు. లేదంటే కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చండి. బాగా వేపుకున్న తర్వాత చూసుకుంటూ ఉండండి, మాడిపోతూ ఉంటాయి ఒక్కొక్క సైడ్. మరి బాగా మాడిపోయినా కానీ చేదు వస్తుందండి. పల్లీలు అయితే ఒక ప్లేట్లో తీసేసుకుని మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ పుట్నాలండి, వేపుడు శనగపప్పు అంటాం కదా, అది కూడా నేను అయితే 1/2 కప్ తీసుకున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్లు మినపప్పు అండి, ఇది మినపగుళ్ళు. అందులో కొంచెం కరివేపాకు బాగా దోరగా వేపేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేయాలండి. ఇప్పుడైతే అందులోకి మనకి కారానికి ఎండుమిర్చి ఎన్నైతే మనకు కావాలో, కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 2 మిర్చి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం జీలకర్ర, ఇందులో చింతపండు కూడా వేయాలండి. నేనైతే చింతపండు ఎండలో పెట్టిన చింతపండు ఉంటే అదే డైరెక్ట్గా వేసాను, ఇంక వేపలేదు దాన్ని. కరివేపాకు అయితే అలాగా మనం చేతితో నలిపితే పౌడర్ అవుతుంది చూసారా, అలా ఉంటే మనకి చట్నీలో ఎక్కడ కరివేపాకు అనేది కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, పచ్చి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి. పౌడర్ అయితే మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఏమాత్రం పలుకులు లేకుండా. అలా రెడీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ దాంట్లో పోపు చేసుకోవడానికి కొంచెం ఆయిల్ పోసుకుని శనగపప్పు, మినపప్పు, కొన్ని ఆవాలు కూడా వేసుకుని బాగా దోరగా ఏగేంత వరకు ఉంచుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి, 2 మిర్చి, లాస్ట్లో కొంచెం జీలకర్ర అది కూడా వేసుకున్న తర్వాత, జీలకర్ర ఫస్ట్ అయితే బాగా ఎక్కువ మాడిపోద్దండి, అందుకని జీలకర్ర వేసిన తర్వాత మొత్తం అంతా వేగేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఈ పౌడరు మనం ఏదైతే పోపు చేసామో దాంట్లోకి మొత్తం అంతా వేసేసుకుని శుభ్రంగా దాన్ని కలపాలండి, ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా శుభ్రంగా నీట్గా కలుపుకొని మధ్య మధ్యలో ఉండలు ఉన్నాయి చూసారా, అవన్నీ ఏమీ లేకుండా ఆ ఆయిల్ అంతా మొత్తం పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకొని మనం ఈ పౌడర్ అంతా మనం ఒక డబ్బాలో కానీ ఒక బాక్స్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత అయితే కావాలో చట్నీకి అంతే అప్పటికప్పుడు తీసుకునండి మనం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనం వాటర్ ఎక్కువ వేసుకున్నా పలచగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది ఉండే కొద్దీ చిక్కబడిపోతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పడుద్ది. మనం చూసినప్పుడు ఎక్కువ వాటర్ ఎక్కువ అయిపోయినట్టుందని అనుకుంటాం, కానీ అది ఉండే కొద్దీ కూడా చట్నీ అయితే దగ్గరికి అయిపోద్దండి. వాటర్ అయితే ఎక్కువే పోసుకోవాలి. మనకి ఎంతైతే కావాలో అంతే కలుపుకోవచ్చండి. ఏ రోజుది ఆ రోజే చక్కగా మనం కలుపుకొని టిఫిన్లోకి మనం అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉండే ఇన్స్టెంట్
పల్లీలు పుట్నాల చట్నీ అండి ఇది. సరే ఇందాకైతే వాటర్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. అందుకని వాటర్ ఎక్కువ వేసుకుందాం అని అంటే సరిపోద్దండి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి.